హాయ్ ఎవ్రీవన్. సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ ఎపిసోడ్లోకి ఎంటర్ అవబోతున్నాం. నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది. 100+ వ్యూస్ వచ్చాయి. బట్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వ్యూస్ని లైక్స్ లాగా కన్వర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ పెట్టండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఈజీగా క్లియర్ చేయగలుగుతాను. సో ఈరోజు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే వాళ్ళిద్దరి మధ్య ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలంటే ఇన్ఫర్మేషన్ అంటే మొబైల్లో డేటా ట్రాన్స్ఫర్ అలా కాదు. వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అయ్యి ఇన్ కేస్ మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మనకు తెలియని అడ్రస్ తెలుసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఫోన్ లేదనుకో, అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ అడ్రస్ రీచ్ అవుతాం. అంతంతో తెలుసుకోవాలంటే ఇద్దరికి తెలిసిన ఒక భాష తెలిసి ఉండాలి. సో అలాగే ఇక్కడ కూడా మనం ఒక మెషిన్తో ఏదైనా ఒక పని చేపించాలంటే మీకు మెషిన్కి ఒక భాష వచ్చి ఉండాలి. సో మెషిన్కి మాత్రం ఒక భాష వచ్చు. అదేంటంటే 0ని 1ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. అంటే ఆన్ ఆర్ ఆఫ్ ఈ రెండింటిని మాత్రం అర్థం చేసుకుంటుంది. సో 0, 1 బేస్ చేసుకొని మనం మెషిన్తో మాట్లాడాలంటే వీలవుతుంది. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఇంగ్లీష్ లాంటి ఒక లాంగ్వేజ్ తెలుసుకోవాలి. అలాంటిదే అలా నేర్చుకున్నా కూడా దాన్ని 0, 1లోకి కన్వర్ట్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలి. సో ఆ టూల్ని యూజ్ చేసి మనం నేర్చుకున్న ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ని 0, 1లోకి కన్వర్ట్ చేసి మెషిన్తో పని చేయించుకోగలుగుతుంది. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఆ లాంగ్వేజ్ ద్వారా మెషిన్తో ఏమైనా పనులు చేయించుకోవడానికి వీలుంటుంది. అలాంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో చాలా ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాటిలో కొన్ని చెప్తాను. పైథాన్, జావా, సి++, ఇలా చాలా ఉన్నాయి. ఈరోజు మనం పైథాన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పైథాన్ని ఎవరు కనిపెట్టారు? గైడో ఆండర్సన్. ఓకే, ఎందుకు కనిపెట్టాడు? అతను ఇంతకుముందు కొన్ని లాంగ్వేజెస్తో డీల్ చేశాడు అన్నమాట. అందులో సి లాంగ్వేజ్, సెల్ స్క్రిప్టింగ్, ఏబిసి ఇలాంటి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సి లాంగ్వేజ్లో ఆయన ఏం గమనించాడంటే అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు సి లాంగ్వేజ్ వాడి మెషిన్తో టాస్క్లు చేయించుకుంటున్నప్పుడు ఇతను ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేవాడు. ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ అయ్యేది, ఎక్కువ హీట్ వచ్చేది. ఏదైనా ఒక చిన్న ఎర్రర్ ఉన్నా కూడా మొత్తం క్రాష్ అయిపోయేది. అలాగే సెల్ స్క్రిప్టింగ్లో ఏం చూసాడంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, కాకపోతే అది సింపుల్ అప్లికేషన్స్ మాత్రమే బిల్డ్ చేయగలం. సో ఈ రెండింటిని ఉండేలాగా. అలాగే ఇంకొకటి ఏబిసి లాంగ్వేజ్ అని ఉంటుంది. అందులో ఏంటంటే ఈజీగా చదవచ్చు, ఈజీగా కోడ్ రాయొచ్చు, ఈజీగా లర్న్ చేయొచ్చు, కానీ చిన్న అప్లికేషన్ మాత్రం బిల్డ్ చేయగలరు. ఈయన ఏం చేశాడు, ఈ మూడు ఒకే దగ్గర ఉండేలాంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టాలనుకున్నాడు. అదే మనం నేర్చుకుంటున్న పైథాన్. ఇప్పుడు ఓకే, పైథాన్ని ఇలా కనిపెట్టాం. అంటే పైథాన్ అని పేరు ఎందుకు పెట్టాడు? మాంటీ ఫ్లైయింగ్ పైథాన్ సర్కస్ అని ఒక కామెడీ షో ఉంది. అంటే పైథాన్ ఫ్లైయింగ్ సర్కస్ కామెడీ షో ఆయనకి చాలా ఇష్టం. సో అందులో నుంచి పైథాన్ అని ఒక పదం తీసుకొని పైథాన్ అని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి నేమ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది బేసిక్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పైథాన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ లర్న్, ఎక్స్టెన్సివ్ లైబ్రరీ అలా కాకోకుండా ఫస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారు? మనుషులు ఈజీగా చదవగలరు అండ్ రాయగలరు, అర్థం చేసుకోగలరు. హై లెవెల్ మనిషి చదివి ఈజీగా చదవగలిగేలాగా ఉంటుంది కాబట్టి దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు.
అలాగే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకు అంటారు? ఇప్పుడు నా దగ్గర ఉన్న ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. మా ఫ్రెండ్ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. నా ల్యాప్టాప్లో నేను ఒక పైథాన్ కోడ్ రాశాను, ఎగ్జిక్యూట్ చేశాను, అవుట్పుట్ వచ్చింది. సేమ్ అదే కోడ్ని కాపీ చేసి మా ఫ్రెండ్ ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేశాను. సేమ్ నా ల్యాప్టాప్లో ఎలా వచ్చిందో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మా ఫ్రెండ్ ల్యాప్టాప్లో కూడా అలాగే ఎగ్జిక్యూట్ అవుతే అప్పుడు మనం రాసిన కోడ్కి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ ఉందని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు పోర్టబిలిటీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ తేడా ఉంటుంది. ఫస్ట్ టైం చదివినప్పుడు రెండు ఒకేలాగా ఉంటాయి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబిలిటీ. కాకపోతే పోర్టబిలిటీ అంటే ఏంటంటే నా దగ్గర ఉన్న కోడ్ని మా ఫ్రెండ్ ల్యాప్టాప్లో కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏదైనా తక్కువ మాడిఫికేషన్స్ అయినా చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా కాకోకుండా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎక్కువ మాడిఫికేషన్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు అది లెస్ పోర్టబుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక ఫైల్ని రీడ్ చేయాలనుకున్నా, అప్పుడు నేనేం చేస్తా, నా ఫైల్ వచ్చేసి సి డ్రైవ్లో డాక్యుమెంట్స్లో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ని పాత్ ఇచ్చి రీడ్ చేశాను. అదే కోడ్ని మా ఫ్రెండ్ ల్యాప్టాప్లో పెట్టాననుకో, అది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి సి డ్రైవ్ ఉండదు. అలాంటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ పాత్ మారుస్తే సరిపోతుంది కదా. పాత్ మారిస్తే అదే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే లెస్ చేంజ్ చేయడం వల్ల కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అందుకోసం అది పోర్టబిలిటీ అంటే. అలా కాకోకుండా అక్కడ ఫైల్ పాత్ మార్చాలి, ఓఎస్ స్పెసిఫిక్ కమాండ్స్ చేంజ్ చేయాలి, అలాగే డిఫరెంట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి, ఇలాంటివన్నీ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నప్పుడు అది లెస్ పోర్టబుల్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకో, మనకు తెలుసు నెంబర్ అండి. ఒకవేళ నేమ్ జాన్ అని తీసుకున్నాం, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది కాబట్టి స్ట్రింగ్ అని చెప్తాం. అలాగా మనం ఆ టైప్ ఏంటి, ఆ వాల్యూ యొక్క టైప్ ఏంటి అని ప్రోగ్రాంలో స్పెసిఫిక్గా మెన్షన్ చేయము. మనం ఏ వాల్యూ ఇస్తే పైథాన్ ఆటోమేటిక్గా అది ఏ టైపో డిటెక్ట్ చేసుకుంటుంది. అందుకే డైనమికల్లీ టైప్డ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకు? పైథాన్లో ఫంక్షన్ రాస్తాం, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే క్లాసెస్తో కోడ్ రాస్తాం, ఆ క్లాసెస్తో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, అక్కడ కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుంటాం. పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, వాటి గురించి క్లియర్గా తెలుసుకుంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంటారు అనేసి ఊప్స్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నప్పుడు తెలుసుకుంటాం. పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైల్డ్. పైథాన్ని ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైల్డ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారంటే మనం రాసిన కోడ్ ఫస్ట్ హై లెవెల్లో ఉంటుంది. ఓకేనా? స్టెప్ 1లో ఏం జరుగుతుందంటే బైట్ కోడ్ లా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడే .pyc ఫైల్ జనరేట్ అవుతుంది. ఇది కన్వర్ట్ అవ్వడానికి ఎవరు కారణమవుతారు అంటే పైథాన్ కంపైలర్ కారణమవుతుంది. ఈ హై లెవెల్లో ఉన్న కోడ్ని బైట్ కోడ్లోకి పైథాన్ కంపైలర్ చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి కదా. ఇప్పుడు పైథాన్ ఇంటర్ప్రిటర్ అంటే బైట్ కోడ్ని మెషిన్ కోడ్లోకి మారుస్తుంది. మెషిన్ కోడ్ ఈజీగా మెషిన్కి అర్థమైపోతుంది. సో పైథాన్ని బోత్ ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైల్డ్ లాంగ్వేజ్ అంటారు. మీకు చిన్న టాస్క్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఒక్కసారి చూడండి ఇంటర్నెట్లో. నేను బేసిక్ చెప్తాను. కంపైలర్ అంటే ఏంటంటే మొత్తం కోడ్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఓవరాల్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మొత్తం అయిపోయాక ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెప్తుంది, లేకుండా అవుతుంది. ఇంటర్ప్రిటర్ ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఏ లైన్లో అయితే
ఎర్రర్ ఉంటుందో ఆ లైన్లో ఆపేస్తుంది అక్కడికి. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పైథాన్ ఎవరు కనిపెట్టారు, పేరు ఎలా పెట్టారు, ఆయన ఎక్కడి నుంచి ఈ ఫీచర్స్ తెచ్చాడు, నాట్ ఓన్లీ సి, ఏబిసి, మల్టిపుల్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఫర్దర్ తర్వాత డెవలప్ చేశారు. ఫస్ట్ ఆయన డెవలప్ చేయడానికి వాటిలో ఉన్న డ్రాబ్యాక్స్ని తీసుకొచ్చి ఆ డ్రాబ్యాక్స్ ఉండకూడదు అనేసి ఒక కొత్త లాంగ్వేజ్ సృష్టించాడు. అలాగే ఫీచర్స్ కూడా తెలుసుకున్నాం. ఈ ఫీచర్ చాలా ఇంపార్టెంట్, ఎవరైనా అడుగుతారు. సో నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటామంటే ఐడెంటిఫైర్స్ గురించి తెలుసుకుంటాం. ఐడెంటిఫైర్ అంటే నేమ్ ఆఫ్ అన్ ఎంటిటీ అంట. దేనికైనా పేరు పెట్టడానికి, దేనికైనా పేరు ఉంటే ఆ పేరుని ఐడెంటిఫైర్ అంటాం. ఇప్పుడు నాకు ఒక పేరు ఉంటుంది, నన్ను గుర్తించడానికి నా పేరు పిలిస్తే నేను పలకలేను. అలాగే పైథాన్లో కూడా కొన్ని వాటికి పేరు పెట్టాల్సి వస్తుంది, క్లాసెస్కి, ఫంక్షన్స్కి, వేరియబుల్స్కి, అలా. సో అలా పేరు పెట్టాలంటే పైథాన్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రూల్స్ పెట్టారు. ఈ పేరులో ఏమేమి ఉండాలంటే క్యారెక్టర్స్ ఉండొచ్చు, అలాగే డిజిట్స్ ఉండొచ్చు. ఈ డిజిట్స్ 0 to 9, అలాగే క్యారెక్టర్స్ క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z కూడా ఉండొచ్చు. అలాగే అండర్ స్కోర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ని అలో చేసింది, కానీ అండర్ స్కోర్. ఓకే, రూల్ నెంబర్ 2 ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది డిజిట్ ఉండకూడదు. డిజిట్ 0 to 9 ఉండకూడదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, మరియు A to Z ఏవైనా ఉండొచ్చు, క్యాపిటల్ ఆర్ స్మాల్, కానీ ఫస్ట్ లెటర్ డిజిట్ ఉండకూడదు. ఓకేనా. అలాగే లెంత్ అనేది నాట్ ఫిక్స్డ్, ఎంత పెద్ద నేమైనా పెట్టుకోవచ్చు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నాట్ రికమెండెడ్. జస్ట్ నేను ఎలా చేస్తానంటే 8 to 20 క్యారెక్టర్స్ రేంజ్లో పేరు పెట్టుకుంటాను, ఇంకా తక్కువ కూడా పెడతాను కొన్నిసార్లు. బట్ నేను చెప్పదలుచుకున్నది, నేను కోడ్ రాసినప్పుడు 20 కన్నా ఎక్కువ పోకుండా ఉండడానికి చూసుకుంటాను. ఎంత పెద్ద ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కేస్ సెన్సిటివ్. పైథాన్లో ప్రతిదీ కేస్ సెన్సిటివ్. నువ్వు ఎగ్జాంపుల్ 10, క్యాపిటల్ 10 ఈ రెండింటిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది పైథాన్. స్మాల్ టీ అండ్ క్యాపిటల్ టీ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్లీ, రెండు వేరువేరుగా ట్రీట్ చేస్తుంది. అంటే ఇది వేరు, ఇది వేరు. ఈవెన్ దో దే హ్యావ్ సిమిలర్ మీనింగ్, బట్ పైథాన్ విల్ ట్రీట్ యాజ్ డిఫరెంట్లీ. అందుకే దానికి కేస్ సెన్సిటివ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే మనం కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ యాజ్ ఐడెంటిఫైర్స్. కీవర్డ్స్ అంటే ఏంటో నెక్స్ట్ టాపిక్ తెలుసుకుందాం. అంటే వాటికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, వాటిని మనం ఐడెంటిఫైర్స్గా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ అండర్ స్కోర్ ఉంటుంది అని చెప్పాను కదా, అలా పెడితే ప్రైవేట్ అని, డబుల్ అండర్ స్కోర్ పెడితే స్ట్రిక్ట్లీ ప్రైవేట్ అని, వేరియబుల్కి స్టార్టింగ్కి ఎండింగ్లో డబుల్ అండర్ స్కోర్ పెడితే అవి మ్యాజిక్ మెథడ్స్ అని అంటారు. ఊప్స్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇందాక వీడియో తీస్తున్నప్పుడు ఆడియో అనేది సగం వరకే వచ్చి ఆగిపోవడం వల్ల నేను మళ్ళీ టైప్ చేయకుండా ఆల్రెడీ టైప్ చేసిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే, కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఐడెంటిఫైయర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కీవర్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ వాటికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. అవి ఏంటి, అవి వాడడం వల్ల ఏం జరుగుతుంది ప్రోగ్రామింగ్లో, కోడ్లో అనేసి వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటారు. అలాంటి వాటిని కీవర్డ్స్ అంటాం.
కీవర్డ్స్ కాకుండా రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటారు. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్, వాటికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ, ఫాల్స్, నన్, ఇఫ్, ఫర్, సింక్, అవైట్, యాస్, అసట్, ఇలా చాలా ఉంటాయి. 34 or 35 ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ మీరు కామెంట్ చేయండి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయో. మీరు చూస్తున్న టైంకి చేంజ్ అయిపోవచ్చు, కొత్త కీవర్డ్స్ రావచ్చు, ఉన్న కీవర్డ్స్ని తీసేయచ్చు, డెప్రికేట్ అవ్వడం వల్ల అలా. ఇప్పుడు ఇఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ గురించి, కండిషన్ బేస్ చేసుకొని కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇఫ్ వాడతాం. అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. అలాగే ఏదైనా ఒక పనిని రిపీటెడ్గా చేయాలంటే లూప్లు వాడతాం. వాటిలో ఫర్ కానీ వైల్ కానీ, అంటే వాటికి ఒక మీనింగ్ ఉంది కాబట్టి వాటిని కీవర్డ్స్ అంటారు. మన కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆ కీవర్డ్ని ఇంపోర్ట్ చేసుకొని keyword.kw లిస్ట్ అని కొడితే అన్ని కీవర్డ్స్ వచ్చేస్తాయి. దీనికన్నా ముందు మనం పైథాన్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి టెర్మినల్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళి ఈ 2 లైన్లు ఎగ్జిక్యూట్ చేస్తే, పైథాన్ కమాండ్ ఓపెన్ చేసి ఈ 2 లైన్లు ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుంటాం. అంతకన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ రిప్రజెంటేషన్స్, బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. బైనరీలో ఏంటంటే 0, 1 మాత్రమే ఉంటాయి, 2 డిజిట్స్. ఆక్టల్లో 0 నుంచి 7 వరకు 8 డిజిట్స్ ఉంటాయి. డెసిమల్లో 0 నుంచి 10 డిజిట్స్ ఉంటాయి. హెక్సాడెసిమల్లో మొత్తం 16 ఉంటాయి, 16 డిజిట్స్. ఇక్కడ ఇది మెషిన్ మాత్రమే అర్థమయ్యేది. ఇప్పుడు ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ 10 ఉంది. ఈ 10ని 2తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. మళ్ళీ 5ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. మళ్ళీ 2ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. ఈ కింద నుంచి ఇలా రాస్తే వచ్చేది మనకి బైనరీ ఆఫ్ ద డెసిమల్. ఆ డెసిమల్కి బైనరీ వస్తుంది. ఇప్పుడు ఈ బైనరీ నుంచి డెసిమల్లోకి మారుతాం. ఎలా అంటే ఇక్కడ వీటికి ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పొజిషన్స్ ఉంటాయి. 0th పొజిషన్, 1st పొజిషన్, 2nd పొజిషన్, 3rd పొజిషన్. అలా ఆ పొజిషన్ని 2కి పవర్లో పెట్టి ఆ పొజిషన్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అలా వచ్చే వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది ఈ డెసిమల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 2^0 into 0, 2^1 into 1. ఈ 0 దగ్గర సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2^2 into 0. ఈ థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2^3 into 1. వీటిని అన్నిటిని సమ్ చేస్తే వచ్చేది డెసిమల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి మనం నెంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అవి 0-1 రూపంలో స్టోర్ అవుతాయి కదా. ఇప్పుడు నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి, అవి ఎలా స్టోర్ అవుతాయి? 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అవుతాయి. 2's కాంప్లిమెంట్ ఫామ్ అంటే ఏంటంటే దానికన్నా ముందు 1's కాంప్లిమెంట్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకోండి. 1's కాంప్లిమెంట్ ఫామ్ అంటే ఏంటంటే ఈ డెసిమల్ నెంబరు బైనరీలోకి మార్చాక వీటిని ప్రతి ఒక్క ఇండివిజువల్ డిజిట్స్ని ఇన్వర్ట్ చేసి రాస్తే, అంటే 0 ఉంటే 1, 1 ఉంటే 0, అలా చేసి రాసినప్పుడు వచ్చేది 1's కాంప్లిమెంట్. ఈ 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే వచ్చేది 2's కాంప్లిమెంట్. ఓకేనా? ఈ 011 ఎలా వచ్చిందంటే ఈ 1కి యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1 వచ్చి ఒక క్యారీ 1 ఫార్వర్డ్ అవుతుంది. ఆ 1ని 0కి యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1 వస్తుంది. ఇంకేం లేవు కాబట్టి ఈ 0-1 అనేది ఇలాగే వచ్చాయి. ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే బైనరీని యాడ్ చేయడం తెలియనప్పుడు ఇది నార్మల్ బైనరీలో కన్వర్ట్ చేయడం వచ్చు. ఇక్కడ 2's కాంప్లిమెంట్లో రాయాలంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఎక్కడైతే 1 వస్తుందో అంతవరకు 1's పెట్టుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ 0th ప్లేస్లో 1, ఫస్ట్ ప్లేస్లో 1, ఈ 2 1లు పెట్టేసామా. ఇంకా తర్వాత ఇక్కడ ఇన్వర్ట్ చేసేయండి. 0 ఉన్న దగ్గర 1, 1 ఉన్న దగ్గర 0 పెట్టేయండి. అప్పుడు 2's కాంప్లిమెంట్ వచ్చేస్తుంది. సింపుల్ డైరెక్ట్ ట్రిక్ అది. ఓకేనా? ఇక్కడ 2's కాంప్లిమెంట్ ఎందుకు పెట్టారంటే 0ని రిప్రజెంట్ చేయడానికి 2 types ఆఫ్ రిప్రజెంటేషన్స్ వచ్చేవి. 000, పాజిటివ్ 0 అండ్ నెగిటివ్ 0.
దాన్ని అవాయిడ్ చేయడానికి 2's కాంప్లిమెంట్ వచ్చింది. 2's కాంప్లిమెంట్లో జీరోకి ఓన్లీ 1 రిప్రజెంటేషనే ఉంటుంది. ఏంటి అనేసి మీరు చూసుకోండి. ఈ నెగటివ్ నెంబర్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే చివర ఉన్న బిట్ 1 ఉంటే అది నెగిటివ్ నెంబర్ అండి, 0 ఉంటే పాజిటివ్ నెంబర్ అండి. ఓకేనా? ఇలా 2's కాంప్లిమెంట్ 1's కాంప్లిమెంట్ గురించి తెలుసుకో. ఈ చివర అంటే ఇది కాదు, ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి సపోజ్ 1 బైట్ అంటే ఏంటి, 8 బిట్స్ కదా. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. 8 బిట్స్ అంటే ఏంటి, 0 0 0 0 0 0 0 1 2 3 4 5 6 7 8 వచ్చాయి కదా. 3 4 5 6 7 ఇప్పుడు 1 అనుకో, 1 2 అనుకో, 2ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఈ చివర ఉంది కదా, ఈ బిట్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఈ బిట్ 0 అయితే పాజిటివ్ నెంబర్ అండి, ఈ బిట్ 1 అయితే నెగిటివ్ నెంబర్ అండి. ఓకేనా? అది పాజిటివ్ నెగిటివ్ అని డిసైడ్ చేశారు. దీన్ని సైన్డ్ బిట్ అంటారు. ఓకేనా? ఒకవేళ 2 బైట్స్ అనుకో, 16 బిట్ అనుకో, ఇక్కడ ఇంకా 8 యాడ్ అవుతాయి. అలాగా 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ కాబట్టి అలాగా లాస్ట్ చివర ఉన్న బిట్ని సైన్ రిప్రజెంట్ చేస్తుంది, పాజిటివ్ నెగిటివ్ అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది, బూలియన్ ఉంది, స్ట్రింగ్ ఉంది. ఇవి ఫండమెంటల్ డేటా టైప్స్. పైథాన్ చెప్తాను, మీరు కూడా ఇలా గుర్తుపెట్టుకునేలా. బైట్స్, బైట్ అర్రే అంటారు, లిస్ట్ ఉంది, రేంజ్ ఉంది, టెప్పుల్ ఉంది, సెట్ ఉంది, ఫ్రోజన్ సెట్ ఉంది, ఎక్ట్ ఉంది, నన్ ఉంది. టోటల్ నాకు తెలిసి 14 ఉండాలి. 5 6 7 8 14 ఉంది. ఇప్పుడు వీటిని ఫండమెంటల్ డేటా టైప్స్ అంటాం. అసలు డేటా టైప్ అంటే ఏంటో చెప్పలేదు. ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ ఉందాం, ఇంకేస్ 10 అని ఒక నెంబర్ ఉందాం, అది క్యారెక్టరా? కాదు కదా. అంటే అది ఒక నెంబర్లో ఇంటీజర్స్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ ఉండొచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ ప్లస్ ఐజే ఫార్మేట్లో ఉంటాయి. యూలర్స్ ఫార్ములాని ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్లోనే రిప్రజెంట్ చేస్తారు. సో అలాంటిది ఒకటి కాంప్లెక్స్ డేటా టైప్ అని ఒకటి ఉంది. అలాంటి ఒక వాటిని రిప్రజెంట్ చేయాలంటే కాంప్లెక్స్ డేటా టైప్ వాడతాం. సపోజ్ 10 అనేది ఉంది, దానికి మనం బూల్ అని వాడలేము, ఎందుకంటే అది ఒక న్యూమరికల్ వాల్యూ, అంటే అది ఒక ఇంటీజర్ అని. సో ఇంటీజర్ డేటా టైప్ వాడాలి. ఒక 10.29 అంటే అది ఫ్లోట్ అని, ఫ్లోట్ డేటా టైప్ వాడు. ఇప్పుడు అలాగే ట్రూ ఫాల్స్ ఉన్నాయి, అవి బూలియన్ డేటా టైప్ కింద వాడు. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకో, డబల్ కోట్స్లో, ఇలా డబల్ కోట్స్లో ఏదో ఒకటి ఉంది, దీన్ని స్ట్రింగ్ అంటాం. దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఎస్టీఆర్ వాడతాం. ఓకేనా? అలాగా ఏదైనా ఒక వాల్యూని ఏ టైప్కి చెందింది అని చెప్పేది డేటా టైప్ అంటారు. ఓకేనా? ఇవి ఫండమెంటల్ టైప్స్. ఓకేనా? ఇవి ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటాయి, ఇవి మోర్ దాన్ 1 వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాయి, ఈ డేటా టైప్స్. ఫండమెంటల్ డేటా టైప్స్లో ఏంటంటే తెలుసుకున్నాం, దానికి పైథాన్లో స్పెసిఫిక్ రేంజ్ అంటే ఏముండదు. ఇన్ కేస్ జావా సి అయితే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే 16 బిట్ అయితే ఇంత సైజ్ ఉంటుంది, 32 బిట్ అయితే 4 బైట్స్ ఉంటుంది, అలా మెన్షన్ చేస్తారు. పైథాన్లో అంతేం అవసరం లేదు. సో ఈ డేటా టైప్స్ ఉంటాయి. ఇంట్ అంటే ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూ అదర్ దాన్ డెసిమల్, ఆ ఫ్లోటింగ్ పాయింట్స్ ఉండే వాటిని ఇంటీజర్ కిందకి వస్తాయి. ఫ్లోటింగ్ పాయింట్ ఉంటే ఫ్లోట్ కిందకి వస్తుంది. ఏ ప్లస్ ఐజే ఫార్మేట్లో ఉంటే కాంప్లెక్స్ కింద వస్తుంది. ట్రూ ఫాల్స్ ఉంటే బూలియన్ కిందకి వస్తాయి. ఇక్కడ 0 అయినా ఫాల్సే అంటారు, 1 అయినా ట్రూ అంటారు. ఇప్పుడు స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్సైడ్ డబుల్ కోట్స్ ఆర్ పెయిర్ ఆఫ్ సింగిల్ కోట్స్ ఆర్ పెయిర్ ఆఫ్ ట్రిపుల్ కోట్స్.
స్ట్రింగ్లోనే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం బిల్ట్-ఇన్ మెథడ్స్ చూద్దాం. ఐడి ఆఫ్ టైప్ ఆఫ్. ఈ ఐడి ఆఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని ఒక ప్లేస్లో పెట్టామని, ఆ ప్లేస్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా, అది తెలుసుకోవడం కోసం ఐడి ఆఫ్ అని వాడతాం. అలాగే టైప్ ఆఫ్ ఏంటంటే అది ఏ టైప్ అంటే ఇంటీజరా, ఫ్లోటా, కాంప్లెక్సా, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని తెలుసుకోవడం కోసం టైప్ వాడతాం. ఇది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ వీడియోలో నేను థియరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్గా కంప్లీట్గా నేను అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అదే నేను ఆలోచిస్తాను. టైప్ కాస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ ఉంది 12.2534 అని, దీన్ని నేను ఇంటీజర్లోకి మార్చాలను. జస్ట్ ఇంట్ ఆఫ్ 12.34 అన్నాను, నాకు ఏం వాల్యూ వస్తుంది? 12 అని వస్తుంది. అలాగా ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ మార్చడానికి టైప్ కాస్టింగ్ వాడతాను. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇంట్ని ఎలా మార్చాలి, ఫ్లోట్ని ఎలా మార్చాలి, కాంప్లెక్స్ని ఎలా కాంప్లెక్స్ని ఫ్లోట్లోకి, ఫ్లోట్ని కాంప్లెక్స్లోకి, బూలియన్ని, స్ట్రింగ్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ చేసుకున్నప్పుడు మ్యూటబుల్ అంటే ఏంటో చూద్దాం. మ్యూటబుల్ అంటే ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేశాక చేంజ్ చేయడం అంటారు. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము అంటారు, అంటే నాట్ చేంజబుల్. ఇది చేంజబుల్, నాట్ చేంజబుల్. ఏదైనా ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేశాక చేంజ్ చేయగలిగితే మళ్ళీ దాన్ని మ్యూటబుల్ అంటారు. చేంజ్ చేయలేకపోతే ఇమ్యూటబుల్ అంటారు. ఇది చేంజబుల్, నాన్ చేంజబుల్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇది నేను మీకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇలా డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఉంటాయి అని చెప్పాం కదా, ఇది ఒక స్ట్రింగ్. ఇక్కడ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోండి. వాటి కోసం స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. స్టార్ట్, స్టాప్, స్టెప్. ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ n యొక్క పొజిషన్ ఏంటంటే 0 అని చెప్తాం, u యొక్క పొజిషన్ అంటే ఏంటంటే 1 అని చెప్తాం. అలా పొజిషన్ని చెప్పేది ఇండెక్సింగ్ అంటారు. ఆ ఇండెక్సింగ్ వచ్చాక ఇక్కడ స్టార్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టామనుకో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. స్టాప్ అంటే ఎక్కడికి ఎండ్ అవ్వాలి. ఏం పెట్టలేదు అనుకో లాస్ట్ వరకు ప్రింట్ అవుద్ది. ఒకవేళ 3 పెట్టామనుకో ఇక్కడ వరకు వస్తుంది. 0, 1, 2, 3. 3ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. 0 నుంచి 2 వరకు నా వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేస్తుంది. స్టెప్ ఏంటంటే ఇక్కడ ఎంత వాల్యూ పెడితే అంత -1 స్టెప్స్ స్కిప్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ 2 అనుకో, 2 అంటే ఇక్కడ నుంచి ఇది స్కిప్ చేసి 1 నెక్స్ట్ 2 ఇది ప్రింట్ చేస్తుంది. అలాగా ప్రతి నెక్స్ట్ స్టెప్ వాల్యూ దగ్గర ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. అది స్టెప్. ఇది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టెప్ నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది, స్టెప్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఎంత క్లియర్గా చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, కాకపోతే ఇక్కడ మొత్తం ఉన్న కాన్సెప్ట్స్ని చెప్తాను. కాన్స్టెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే పైథాన్లో కాన్స్టెంట్స్ అనే కాన్సెప్ట్ ఏం లేదు, కాకపోతే మనం కాన్స్టెంట్స్ని అన్ని క్యాపిటల్ లెటర్స్లో పెడతాం, క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాం. అయినా కూడా వాల్యూ చేంజ్ చేయొచ్చు, కానీ పైథాన్లో క్యాపిటల్ లెటర్స్లో పెడితే చేంజ్ చేయకూడదు, చేంజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అలా ఏమి ఉండదు. చేంజ్ చేయొచ్చు, కానీ అదొక రిప్రజెంటేషన్. మంచి ప్రోగ్రామర్కి ఉండాల్సిన లక్షణం. కాన్స్టెంట్స్ని క్యాపిటల్ లెటర్స్లో పెట్టినప్పుడు వాటిని అప్డేట్ చేయకూడదు, అవి కాన్స్టెంట్స్ అని తెలుసుకోవాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ బైట్స్, బైట్ అర్రే, లిస్ట్, రేంజ్, అలాగే ఈ డేటా టైప్స్ గురించి ఐడి, టైప్ కాస్టింగ్ ఎలా చేస్తాం, మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి ప్రాక్టికల్గా తెలుసుకుంటాం. ఓకేనా? అలాగే